Welcome to ACE Online. According to the European Commission, which rare earth elements are needed to make an electrolyzer and produce green hydrogen? ఓకే. సో గ్రీన్ హైడ్రోజన్ ప్రొడ్యూస్ చేయడానికి ఎలాంటి ఎలక్ట్రోలైజర్స్ అనేటువంటిది రిక్వైర్ అవుతాయి అకార్డింగ్ టు యూరోపియన్ కమిషన్ అనేటువంటిది ఇచ్చారు. జనరల్గా దేన్ని వాడతామంటే చూడండి, ఈ ప్లాటినం అండ్ ఇరీడియం అనేటువంటి వాటిని ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాం. ఓకే, అంటే ఆప్షన్ డి అనేటువంటిది ఏదైతే ఉందో ఇవి రైట్ ఆన్సర్ అనమాట. ఇక్కడ మోర్ ఓవర్ వాడు రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ అంటున్నాడు. యాక్చువల్గా రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ అనేటువంటిది మనకి చాలా ప్రపంచంలో రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ ఎక్కువగా ఉన్నటువంటి కంట్రీ వచ్చి మోస్ట్లీ చైనా. ఓకే, సో చైనా అందుకని ఎక్కువ మొత్తంలో అక్కడ ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ ఇలాంటివి తయారవుతూ ఉంటాయి. సో ఇక్కడ కార్బన్, కాల్షియం ఇచ్చాడు. అసలు ఇవి రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ అనేది కాదు. నెక్స్ట్ కాపర్, కార్బన్ అడిగారు, ఇవి కూడా అంతే. ఓకే, సో నెక్స్ట్ మెర్క్యూరీ అండ్ ఇరీడియం ఇలాంటిది ఇచ్చారు. సో మెర్క్యూరీ, ఇరీడియం. బట్ ఇక్కడ ఇచ్చినటువంటి వాటిలో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ డి అనేటువంటిది మాత్రమే కన్సిడర్ అనేటువంటిది చేస్తాం. ఈ గ్రీన్ హైడ్రోజన్ టెక్నాలజీస్కి మోస్ట్లీ మనకి ఈ టైప్ ఆఫ్ మెటల్స్ అనేది రిక్వైర్ అవుతాయి అన్నమాట. థ్యాంక్ యూ.